హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా వీణతో. సో ఇదైతే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి. ఫస్ట్ అయితే నేను ఫ్లైట్ ఎక్కుతానని అసలు కల్లో కూడా అనుకోలేదు. చాలా ఈజీనే, కాకపోతే నాకు భయం. ఫస్ట్ టైం నేను ఎక్కడమే కాదు, ఎలోన్గా ట్రావెల్ చేశాను ఫ్లైట్లో. సో ఇక్కడైతే నాకు అసలు ఏం తెలీదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని తెలీదు. సో నేనైతే అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక వ్లాగ్ చేస్తాను. సో నేనైతే ఫ్లైట్లోకి వచ్చేసాను. సెక్యూరిటీ చెక్, ఇంకా చాలా చెక్స్ ఉన్నాయి తర్వాత. సో ఇక్కడ ఏంటంటే ఒక మినీ వ్లాగ్ లాగా చేశాను అన్నట్టు. సో నా ఫస్ట్ టైం. సో ఇదే నాకు ఫస్ట్ గుడ్ డే అండ్ బ్యాడ్ డే. ఈరోజే నేను ట్రావెల్ చేసిన రోజే. నా బ్యాడ్ నా జీవితంలో జరుగుతుంది అనుకోలేదు, నా గుడ్ అదే రోజు జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి ఒకసారి. సో నేనైతే మనం పగలు ట్రావెల్ చేస్తే క్లౌడ్స్ని చూడొచ్చంట. క్లౌడ్స్ ఉన్నాయి, కాకపోతే కనిపించలేదు నైట్ అవ్వడం వల్ల. ఇక్కడైతే వీళ్ళు ఫుడ్ ఇచ్చారు. సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. నేను ఎక్కిన ట్రావెల్స్ అయితే ఎయిర్ ఇండియా. ఒక పఫ్ చికెన్, వాళ్ళు గులాబ్ జామ్ ఇచ్చారు. గులాబ్ జామ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చికెన్ కూడా చాలా బాగుందండి, సాఫ్ట్గా. సో ఈ గులాబ్ జామ్ నాకు తెలిసి వీళ్ళు మిల్క్ యాడ్ చేసినట్టున్నారు. సో అదైతే నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైము. గులాబ్ జామ్ తిన్నాను కానీ ఇంత టేస్టీగా ఎప్పుడు తినలేదు. సో తర్వాత అయితే నేను రీచ్ అయిపోయాను ఢిల్లీకి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చూడండి ఎంత బాగుందో ఇక్కడ. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అంట కూడా. సో న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. సో మా ఆంటీ వచ్చి నన్ను పికప్ చేసుకుంటారు. సో తను వచ్చినప్పటికీ నేను ఎర్లీ మార్నింగ్ 3:30కి అరైవ్ అయ్యాను అక్కడ. సో తను వచ్చినప్పటికి 7:30 అయింది. నేను అప్పటి వరకు వెయిట్ చేశాను అన్నట్టు. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను ఇట్లా. సో నాకు ఫస్ట్ టైం అయితే నేను ఇట్లా చూడడం చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది మనం లగేజ్ ఉంటుంది కదండి, ఇక్కడ వస్తాయంట. సో నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందంటే నా లగేజ్ మిస్ అయింది, నా ట్రాలీ రాలేదు. సో నేను అక్కడ ఎంక్వైరీలో చెక్ చేశాను, చాలాసేపు వెయిట్ చేశాను. సో ఏమైందో అర్థం కాలేదు, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. 3:30 ఎర్లీ మార్నింగ్ అంటే ఎవరికి కాల్ చేయాలి, అందరూ పడుకుంటారు కదా. చాలాసేపు చూశాను, ఈ బెల్ట్ మీద వస్తుంది అన్నారు కానీ రాలేదు. సో నేనేం చేశానంటే అక్కడ వాళ్ళు ఉంటారు, అక్కడ హెల్ప్ అన్నట్టు కొంచెం వాళ్ళు ఉంటారు కదా ఎయిర్ ఇండియా వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగితే వాళ్ళు కూడా త్వరగానే రెస్పాండ్ అయ్యి చెప్పి వెళ్ళి తీసుకొచ్చారు. లగేజ్ అయితే ట్రాలీ అయితే తీసుకొచ్చారు. సో నేనేమనుకున్నానంటే దాంట్లో కొన్ని స్నాక్స్ పెట్టాను, బట్టలు పెట్టాను. ఆ స్నాక్స్ వల్ల ఏమైనా వాళ్ళు పంపించలేదా, ఇప్పుడు పంపించకపోతే నా సిచ్యువేషన్ ఏంటి నాకు తెలీదు ఇలా అన్నట్టు. ఇక్కడ మనం ఏ ఫ్లైట్లో వచ్చామో ఆ ఫ్లైట్ నెంబర్తో ఇక్కడ మనకి అపీర్ అవుతూ ఉంటుంది. ఆ లగేజ్ అంతా కూడా ఇక్కడ వస్తూ ఉంటుంది. నేను లగేజ్ తీసుకున్న తర్వాత మా ఆంటీ చెప్పారు, ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను కదండి, అక్కడ వెయిట్ చేయి, లోపలే ఉండు, బయటికి రావద్దన్నారు. సో ఒకసేపు నేను అలాగా తిరిగేసి అది ఎయిర్పోర్ట్ అంతా చూసి అక్కడ కూర్చున్నాను. అక్కడ ప్లేస్ ఉంది కూర్చోవడానికి. అయితే ఒక ఆంటీ నాకు అంటే ఇట్లా పక్కన కూర్చుంటే ఆమె మాట్లాడితే వాళ్ళు కూడా ఢిల్లీ అంట, బెంగళూరు నుంచి వస్తున్నారంట, అట్లా అయిపోయింది. సో ఇంకా కూర్చుని 6 o'clockకి మా ఆంటీకి కాల్ చేస్తే ఆమె 7 వరకు వచ్చారు. తను ఏం చెప్పారంటే నువ్వు బయటికి రా, కాకపోతే సెకండ్ గేట్కి వెళ్ళంటే అక్కడ సెక్యూరిటీకి ఇవ్వండి. నాకు అంత హిందీ రాదు, ఇంగ్లీష్ కొంచెం నేను మేనేజ్ చేసుకోగలుగుతా కానీ హిందీ రాదు. సో ఎలా అయిపోయిందంటే నా ఫేస్, నేను అప్పటికే హాస్పిటలైజ్ అయ్యి వచ్చాను. ఇంకా అసలు ఏం తినలేదు అప్పటికే. 2 days నుంచి ఎట్లున్నానంటే అట్లున్నాను. ఇక్కడైతే ఇంకా తర్వాత మా ఆంటీ వచ్చారు, నన్ను పిక్ చేసుకున్నారు, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతే ఇదంతా మనకి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే రూటు. ఢిల్లీ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అనుకున్నాను నేను. బాగుంది. అయితే ఎక్కువ ట్రాఫిక్ ఏం లేదు అప్పుడు, ఎందుకంటే 7:30 8 o'clock అయింది కదా. వాళ్ళు అప్పటికి ఇంకా ఒక 9-10 అయినప్పటికీ అసలు చాలా హెవీ ఉంటుందంట ట్రాఫిక్. ఈ రోడ్స్ అన్నీ కూడా ఫుల్ ఉంటాయంట. సో కొన్ని వీడియోస్ అయితే ఇట్లా నేను క్లిక్ చేశాను. మా ఆంటీ వచ్చి బీహారీ, వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో ఉండబట్టి 22 years అవుతుంది. అప్పట్లో ఎప్పుడు మేమైతే ఢిల్లీకి రాలేదు, వాళ్ళు వస్తూ ఉంటారు తప్ప మేము ఎప్పుడు రాలేదు. సో ఈసారి అయితే నాకు హెల్త్ బాగాలేదు. ఇంకొకటి నేను కొత్త లైఫ్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని ఇంకా నేను వచ్చేసాను అన్నట్టు. సో ఇక్కడైతే మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 7:30కి స్టార్ట్ అయ్యమని చెప్పాను కదా, 8:30 అట్లా అయిపోయింది.
వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి ఇంకా పడుకున్నాను. 2 డేస్ నుంచి నిద్ర లేదేమో. ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది నాకు ఢిల్లీలో. ఇంకా వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఢిల్లీలో ఏ ప్లేసెస్ చూడాలి, ఇలాగా కొంచెం మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్కడ దొరుకుతాయి, మనం ఎక్కడ తీసుకోవచ్చు, థింగ్స్ ఏమైనా కావాలంటే ఇవన్నీ నేను అప్లోడ్ చేస్తా. నేనైతే యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశానండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సో నేనైతే మంచి మంచి వీడియోస్ చేయడానికే చూస్తాను. నా ఫస్ట్ వీడియో ఇది. నేను కెమెరా ముందు కనిపించి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం. సో మీ ఇంట్లో అమ్మాయి అనుకుని నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ. నాతో బాయ్.